ఈ రాగిపిండి వడియాలు, జొన్నపిండి వడియాలు ఒకే రోజు చేశాను. ఒకే బౌల్‌లో చేశాననమాట. ఫస్ట్ జొన్నపిండితో చేసిన తర్వాత రాగిపిండితోని చేశాను. చూడండి రాగిపిండి వడియాలు ఇలా ఉంటాయి డ్రై అయిపోయిన తర్వాత నల్లగా ఉంటాయనమాట. ఇంకా వేయించాక లైట్ క్రీమిష్ కలర్‌లోకి వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నూనె మాత్రం అస్సలు పీల్చవు. నార్మల్ వడియాల కంటే ఇవి కొన్ని ఎక్కువనే తింటాం. చాలా టేస్టీగా ఉంటాయి కూడా. చాలా క్రిస్పీగా ఉంటాయి. తొందరగా మెత్తబడవు. కడక్‌లోనే ఉంటాయనమాట. కడక్ కడక్‌గా ఉంటాయనమాట. కానీ క్రిస్పీగుంటాయి. బాగా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటాయి. చేయడం గూడా చాలా ఈజీ. నేను ఇంట్లోనే చేసుకున్నాను. ఫ్యాన్ కిందనే చేసేసుకున్నాను. మధ్యాహ్నం పిండి రెడీ చేసుకున్నాను. పిండి చల్లగయిన తర్వాత వడియాలు పోసేసుకున్నాను. ఫ్యాన్ కిందనే నైట్ అంతా ఉంచేసి, తెల్లవారు ఒక 2 రోజులు సన్‌లైట్‌కి ఆరబెట్టుకున్నాననమాట. అంతే. ఇలాగా నేను రాగి పిండి వడియాలు, జొన్న పిండి వడియాలు తయారు చేసేసుకున్నాననమాట. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి. కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఈజీగా ట్రై చేసుకోవచ్చు. కష్టమేం కాదు. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందర కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. ఈ రాగిపిండి వడియాలకి 2 గ్లాసుల పిండి తీసుకుంటున్నాను. చూడండి 2 గ్లాసులు అంటే ఇప్పుడు ఒక గ్లాస్‌లో ఒక పిండి ఉంది కదా! అదొక గ్లాసు. గిన్నెలో ఉన్న పిండి ఒక గ్లాస్ అవుతుందనమాట. ఇందాక జొన్న పిండి కలిపాం కదా! అదే బౌల్‌లో ఈ పిండి అనేది కలిపేసుకుంటానన్నమాట. డైరెక్ట్‌గా పిండి మరిగే నీళ్ళలో వేస్తే ఉండగట్టుకుంటుంది. అందుకోసమే నేనిప్పుడు ఈ పొడి పిండిని ఒక గిన్నెలో వేసి ఫస్టు జారుడుగా అలా కలిపేసుకుంటున్నాను వాటర్. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసుల వాటర్ అనేది లెక్క ఈ వడియాలకి. ఇక్కడ మొత్తం నేను టోటల్‌గా 6 గ్లాసెస్ వాటర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ 2 గ్లాసుల పిండికి 4 గ్లాసులు పోసేసుకున్నాను. జగ్గులో ఆల్రెడీ నేను పోసేసుకొని ఈ పిండి అనేది తడిపేసుకున్నాను. తర్వాత ఇంకా ఈ పిండి మనము ఉడకబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. ఇదేనండి ఇందాక మనము ముందు వీడియోలో చూసారు కదా! జొన్న పిండి వడియాలతోని. జొన్న పిండి వడియాలు చేసాం కదా! అదే బౌల్‌లో ఇప్పుడు రాగి పిండి వడియాలు చేస్తున్నాననమాట. రాగి పిండి వడియాలు ఫస్టే చేసి జొన్న పిండి వడియాలు తర్వాత చేసామనుకోండి, రాగి పిండి వడియాలు ఎలా ఉంటాయో నల్లగా, జొన్న పిండి వడియాలు కూడా అలాగే ఉంటాయి. అందుకే ఫస్ట్ జొన్న పిండి వడియాలు చేసేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లోనే మళ్ళీ రాగి పిండి వడియాలు చేస్తున్నాననమాట. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో వాటర్ అనేది పోసుకుంటున్నాననమాట. దీంట్లో ఇప్పుడు 4 గ్లాసెస్ దాకా వాటర్ పోస్తున్నాను. 4 గ్లాసెస్ ప్లస్ ఇప్పుడు మనం కలుపుకున్న ఒక 2 గ్లాసెస్ వాటర్. అది కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ హాఫ్ గ్లాసు గోధుమ రవ్వ వేసుకుంటున్నాము. సన్న రవ్వ ఉంటుంది కదా! గోధుమ రవ్వ అది వేసుకుంటున్నాము. తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర. ఇది జీలకర్ర ఫ్లేవర్‌తో చేసుకుంటున్నాము. హాఫ్ గ్లాసు పచ్చి నువ్వులు వేసుకుంటున్నాము. అంతే. ఇవి బాగా ఉడకనివ్వాలి. ఈ ఫ్లేవరు వాటర్‌లోకి వచ్చేంత వరకు కొంచెం మరిగించాలి. ఆ స్మెల్ మనకు బయటకొస్తా ఉంటుంది. అప్పుడు మనము కలుపుకున్న రాగి పిండి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు రాళ్ళుప్పు కూడా వేసేసుకుంటున్నాననమాట. రాళ్ళుప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వడియాలు. హెల్తీ కూడా. అంతే ఇంకా కింద రవ్వ వేసాం కదా! అడుగంటుకోకుండా ఎప్పుడు తిప్పుకుంటూనే ఉండాలనమాట. రవ్వ ఉడికేంత వరకి, పైకి తేలేంత వరకి మనం కలుపుకుంటూనే ఉండాలి. అలాగా రవ్వ అనేది ఉడికిపోతుంది చూడండి. బబుల్స్ వచ్చాయి కదా! ఇంకా వెంటనే మనం ఏం చేద్దామంటే రాగి పిండి కలుపుకున్నాం కదా! ఆ రాగి పిండి దీంట్లో వేసేసుకోవాలనమాట. ఒకసారి రాగి పిండి కలుపుకున్న మళ్ళీ ఒకసారి కలపాలి. ఎందుకంటే రాగి పిండి కింద ఉండిపోతుంది. పైన నీళ్ళు ఉంటాయి కదట! అలా ఉండకుండా కొంచెం ఒకసారి కలిపేసుకుంటే ఒకసారి చూడండి అలా కలిపేసుకున్నాం అనుకోండి కింద పిండి ఉండిపోతుంది. కలిపేసుకుంటే ఈక్వల్‌గా అయిపోతుందనమాట పిండి. పైన వాటర్ లేకుండా అంత ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు ఆ రాగి పిండి అనేది దీంట్లో వేసేసుకుంటే ఉండగట్టుకోకుండా మనకి వచ్చేస్తుంది. అదే డైరెక్ట్‌గా పిండి వేసామనుకోండి ఖచ్చితంగా ఉండగట్టేస్తుంది. మనం కలపడం మనకి ఆ ఉండలన్నీ పోవడానికి ఎక్కువ శ్రమ పడాల్సొస్తది. ఎక్కువ కలపాల్సొస్తది. అందుకోసమే ఫస్టే ఇలా కలిపేసుకుంటే ఈజీ అయిపోతుందనమాట. అలా ఇలా చేసేసుకుంటే ఇంకా కొత్త వాళ్ళైనా గానీ, కొత్తగా వడియాలు చేసుకునే వాళ్ళైనా గానీ ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఇది నేను రెండోసారి చేయడం వడియాలు. చాలా బాగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా చేశాను. మళ్ళీ ఈ ఇయర్ కూడా చేస్తున్నాననమాట.
అంతే ఇది గట్టి పడేంత వరకు మనము కలుపుతూనే ఉండాలి. హైలో పెట్టకూడదు గ్యాస్ అనేది. హైలో అస్సలే పెట్టకూడదు గ్యాస్. మీడియం టు లో ఫ్లేమ్‌లోనే మనం ఉడికించుకోవాలి. ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. అడుగంటనివ్వకూడదు. అలాగా దగ్గరకొచ్చేంత వరకు నేను కలుపుతూనే ఉన్నానండి. ఇంకా ఆ గరిటె సరిపోలేదు తిప్పడానికి. అందుకోసమే పప్పు మెదిపే కర్ర ఉంటుంది కదండీ! ఆ కర్రతోని నేను ఇలాగా కలుపుకుంటూ ఉన్నానన్నమాట. ఈ బరువుకి కలిపేటప్పుడు ఈ పిండి బరువుకి గరిటెలు పాడైపోతాయి, వంగిపోతాయి. అందువల్ల ఇంకా వుడెన్ ఇలాంటివి పెట్టుకుంటే బెటర్. దగ్గరకొచ్చేంత వరకి మనము ఉడికించుకోవాలి పిండిని. జీలకర్రతోని చేసుకోవచ్చు, వాముతోని చేసుకోవచ్చు, పచ్చిమిర్చితోని చేసుకోవచ్చు. నేను ఇప్పుడు జీలకర్ర, వాముతోని చూపిస్తున్నాను అంతే. నేను ఇంకా మిగతా కొన్ని వడలు కూడా పెట్టేసుకున్నాను. అవిట్లో పచ్చిమిర్చి వేశానన్నమాట. అందుకోసమే దీంట్లో నేను పచ్చిమిర్చి వేయలేదు. జీలకర్ర వేశాను. జొన్న పిండిలో ఏమో వాము వేసుకున్నాను. అంతే. ఇలాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెము బాగా గట్టిగా ఉడికించుకోవద్దు. ఎందుకంటే మనం మళ్ళీ మురుకుల గొట్టంలో వేసి వడియాలు వేసుకుంటున్నప్పుడు గట్టిగా ఉంటే చేతులు నొప్పొస్తాయి. కొంచెం మెత్తగానే ఉండనివ్వాలి. మనకు ఒత్తుకునేంత అనువుగా ఉంచుకోవాలనమాట. మళ్ళీ చల్లగైన కొద్దీ ఇది గట్టి పడుతుంది ఈ రాగి పిండి అనేది. చూడండి అడుగనేది కింద కొంచెం కూడా అంటుకోలేదు. మీకు లాస్ట్‌కి తెలుస్తుంది. నేను వడియాలన్నీ పెట్టేసిన తర్వాత బౌల్ ఖాళీ అయితుంది కదా! అప్పుడు తెలుస్తుంది. అంతెందుకు జొన్న పిండి వడియాలు చేసినప్పుడు కూడా ఈ వడియాల పిండి గిన్నెకైతే అంటుకోలేదండి. చూసారు కదా మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో. క్లియర్‌గా వచ్చేస్తుందనమాట. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఉండగా కట్టకుండా బాగా అంతటా ఉడికేటట్టుగా బాగా కలుపుతూ ఉండాలనమాట. ఇలా కలపడం వల్ల మనకి కింద అడగంటకుండా ఉంటుంది. పిండి బాగా అంతటా ఒకేసారి మంచిగా ఉడికిపోతుందనమాట. ఉడికిన తర్వాత మూత పెట్టేసి మనం అలాగా చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత చేసేసుకుంటే మనకి కంఫర్ట్‌గా ఉంటుంది. నేను పూర్తిగా చల్లగా అయిన తర్వాతనే చేసుకున్నాననమాట. ఇది 11:00 పిండి ఉడికించానండి. ఈవినింగ్ 5:00కి నేను వడియాలు పోసేసుకున్నాను. అంతవరకు నేను ఈ పిండి ముట్టుకోలేదు ఇంకా. వడియాల పిండి రెడీ చేసుకున్న తర్వాత నేను ముట్టుకోలేదు. ఎందుకంటే చల్లగా అయిన తర్వాత వేసేసుకుంటే ఇంకా కంఫర్టే వేరు. అది వేడి వేడి పెట్టుకున్నామంటే ఆ ఉక్కపోతకి, ఈ వేడికి ఇంకొకసారి వడియాలు చేసుకోవద్దురా బాబు అనిపిస్తుందనమాట. అలాగా జొన్న పిండి కూడా వడియాల పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంతే. ఇలా ఈజీగా చాలా ఈజీ ప్రెస్సింగ్ చేయడం చాలా ఈజీ. కష్టమేం కాదసలు. చూడండి. నేను ఎంత ఈజీగా వేస్తున్నానో. చాలా ఈజీ వేసుకోవడం. అట్లాగా. అంతే. నేను ఇలాగ పెట్టేసుకొని ఫ్యాన్ కిందనే ఆరబెట్టేసుకున్నానండి నైట్ అంతా. తెల్లవారేసరికి డ్రై అయిపోయాయి. చూడండి అడుగంటిందండి పిండి. చూసారు కదా ఇప్పుడు బౌలు. అడుగంటుకుంటే ఏంటంటే పిండి కూడా టేస్ట్ అనేది వేరైపోతుంది. అలా అడుగంటుకోకుండా మనం ఇది పిండి అనేది రెడీ చేసుకోవాలి. అలా వడియాలు వేసుకున్న తర్వాత రాత్రంతా ఫ్యాన్ కిందనే ఉంచేసానండి ఇది ఇంట్లోనే. తర్వాత చూడండి ఎంత డ్రై అయిపోయాయో. ఓన్లీ నిజంగా చెప్తున్నానండి 1 నైట్‌కే ఒక్క రాత్రికే ఇదంతా ఇలా అయిపోతుందన్నమాట. నేను ఇంకా ఎండలో కూడా పెట్టలేదు. ఇంకా ఒక 2 రోజులు మట్టుకైతే ఇదంతా తీసేసి బెడ్‌షీట్ నుంచి రిమూవ్ చేసేసాను మార్నింగే లేచి. ఇంకా ఇలాగా రౌండ్‌గా పోసేసుకున్నాను కదా! చిన్న చిన్న ముక్కలుగా అది కట్ చేసుకొని ఇట్లా అన్ని వడియాలు ఎండబెట్టేసుకున్నాను ఒక 2, 3 రోజులు. అంతే. అలా ఎండిపోయాయి. ఇలా ఫ్రై చేసుకోవచ్చనమాట. రాగి వడియాలు బ్రౌన్‌గా ఉంటాయనమాట. డార్కిష్ బ్రౌన్ కలర్‌లో ఉంటాయి. వేయించగానే కొంచెం లైటిష్ అయిపోతాయనమాట. అంతే. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వడియాలు ఎలా ఉన్నాయో కూడా చెప్పండి. ఈజీ అనిపించాయా మరి మీకందరికీ? ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నాకైతే చాలా ఈజీ అనిపించింది. మిగతా వాటికంటే ఈ రాగి జొన్న పిండితో చేసిన వడియాలు చాలా ఈజీ అనిపించింది. చిన్న క్వాంటిటీలో చేసేసుకోండి. చాలా ఈజీగా అయిపోతాయి. ఎక్కువ వస్తాయన్నమాట. చూడండి ఎంత సన్నగా ఉన్న వడియాలు ఎంత లావైపోయాయో. చాలా క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉన్నాయన్నమాట. పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా సంవత్సరం పొడుగుతా స్కూల్‌లో కూడా మనం పెట్టొచ్చనమాట బాక్స్‌లోకి స్నాక్స్ లాగా. అంతే. ఇలా ఎండబెట్టేసుకున్న తర్వాత 1 ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు ఎయిర్‌టైట్ కంటైనర్‌లో. అంతే. వడియాలన్నీ రెడీ అయిపోయాయి. రాగి పిండి వడియాలు.
సో ఇంతేనండి వీడియో. నచ్చిందా మరి? వీడియో మొత్తం చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇన్ బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.